మొన్న 7వ తారీఖు నాడు రాహుల్ గాంధీ సంచలన పవర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ తర్వాతకి భారతదేశం మొత్తం రాహుల్ గాంధీ మాట్లాడిన మాటల మీద ఆసక్తి కనబరిచింది. అలాగే చర్చనీయాంశమైన ఈ విషయం గురించి ప్రశ్నించడం మొదలుపెడుతుంది, చర్చించడం మొదలుపెట్టింది భారతీయ యువత అంతా, చిన్న పెద్ద అంతా. అయితే ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ ఈ విషయంలో ఓట్ చోరీకి సంబంధించి ఒక ఉద్యమాన్ని స్టార్ట్ చేయడానికి ఆయన పూనుకున్నట్టు కనిపిస్తుంది. అయితే ఈ ఉద్యమానికి సపోర్ట్ కావాలి, మద్దతు కావాలని అందరినీ కోరుతున్నాడు దానికి సంబంధించి. అయితే దీనిపైన ఈసీ ఏమంటుందంటే ఒక్కసారి చూద్దాం. ఈసీ ఆల్రెడీ ఖండించింది ఈ విషయం పైన, అయినా కానీ రాహుల్ గాంధీ తగ్గడం లేదు. రాహుల్ గాంధీ తగ్గకపోగా దానికి సంబంధించి పూర్తిగా ఆయన ఒక ప్రణాళిక సిద్ధం చేసినట్టు తెలుస్తుంది దానికి సంబంధించి. అయితే ఈసీ కూడా వెనక్కి ఏం తగ్గట్లేదు. అలాగే కర్ణాటక ఎన్నికల్లో ఓట్ల అవకతవకలు జరిగాయని మనం అంటున్నాం కదా, రాహుల్ గాంధీ అంటున్నాడు కదా. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణపై ఆ రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి ఈ సిఇఓ స్పందించారు. రాహుల్ ఆరోపించినట్టు శకున్ రాణి లేదా ఇతరులు ఎవరు 2 సార్లు ఓట్లు వేయలేదని స్పష్టం చేశారు. ఈ ఆరోపణలకు సంబంధించి పత్రాలు అందజేస్తే విచారణ జరుపుతామని ఆయనకు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 7న ఢిల్లీలో ఈసీ బీజేపీపై రాహుల్ సంచలన ఆరోపణలు చేసిన దానిపైన కర్ణాటక ఈసీకి సంబంధించి ఎన్నికల అధికారి సిఇఓ స్పందించి ఈ మాటలు అన్నాడు. శకున్ రాణి 2 సార్లు ఓట్లు వేయలేదని అంటుండే. దానికి సంబంధించి ఒకవేళ మీ దగ్గర ఏమైనా ఆధారం ఉంటే మాకు చెప్పండి. మేము ఆరోపణ క్లియర్గా దానికి సంబంధించి ఆరోపణకు సంబంధించిన పత్రాలు అందజేస్తే విచారణ జరుపుతామని ఆయన అంటున్నాడు. ఆల్రెడీ మీ కానించే వాళ్ళు పత్రాలు తీసుకున్నారు, దానికి సంబంధించి ఆల్రెడీ ఎక్స్ప్లెయిన్ చేసిండు, ఏ పేజీలో ఏది ఉంది అనే ఎక్స్ప్లెయిన్ చేసిండు. మళ్ళీ ఇవ్వాల్సిన అవసరం ఏంది? ప్రజల న్యాయస్థానంగా ఆయన ప్రజలకే విన్నవించిండు టోటల్గా. అయినా మళ్ళీ విన్నవించాల్సిన అవసరం ఏముంది? మళ్ళీ దానికోసం పత్రాలు అందజేయాలి. మీరిచ్చిన పత్రాలనే ఆయన చెప్పిండు. అలాంటిది ఏ పేజీ ఏ కథ అనేది చూసుకొని మీరే చూసుకుంటే అయిపోద్ది కదా, మళ్ళీ ఆయన వచ్చి ఇవ్వాల్సిన అవసరం ఏముంది? సో దీనిపైన ఎలాంటి సమాధానాలు వస్తాయో కాంగ్రెస్ పార్టీ నుంచి చూద్దాం. అయితే దీనికన్నా ముందు రాహుల్ గాంధీ ఓట్ చోరీ ఉద్యమానికి సంబంధించి మద్దతు కావాలని అడుగుతుండు. రాహుల్ గాంధీ అసలు వెనక్కి తగ్గట్లేదు దీనికి సంబంధించి. దేశంలో అనేక రాష్ట్రాల్లో జరిగిన అసెంబ్లీ పార్లమెంట్ ఎన్నికల్లో ఓట్ చోరీ జరిగిందని, దీనికి ఈసీ కూడా సహకరించిందని లోక్సభ ప్రతిపక్ష నేత కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు చేసి బాంబు పేల్చిన సంగతి తెలిసిందే. అయితే రాహుల్ వ్యాఖ్యని ఎలక్షన్ కమిషన్ ఖండించినప్పటికీ రాహుల్ గాంధీ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. అలాగే దేశంలో ఎన్నికలు న్యాయంగా జరగాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అవసరమని, ఎన్నికల సంఘం అత్యంత పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ విడుదల చేయాలని ఆయన కోరుతున్నారు. మరోసారి దేశంలో ఓట్ల దొంగతనం జరగకుండా తమ ఓట్ చోరీ ఉద్యమానికి మద్దతు తెలపాలని రాహుల్ ప్రజలకు పిలిపించారు. అయితే ఇందుకు గాను ఆయన ఒక వెబ్సైట్ని సూచిస్తుండు రాహుల్ గాంధీ. అది votechory.in అని ఒక వెబ్సైట్ని ఓపెన్ చేస్తే దానికి సంబంధించి ఇక్కడ కనిపిస్తుంది కదా, votechory.in. దీనికి సంబంధించి ECD-MAND మేడ్ వెబ్సైట్ని సందర్శించి లేదా 96500 ఓకే, మళ్ళీ చెప్తా వినండి, 965003420 నెంబర్కి మిస్డ్ కాల్ ఇచ్చి భారీగా ప్రజల మద్దతు తెలపాలని రాహుల్ గాంధీ విజ్ఞప్తి చేస్తుండు. నెంబర్ మళ్ళొక్కసారి చెప్తున్నాను, నెంబర్ గుర్తుపెట్టుకోండి. దీనికి ఒకవేళ ఓట్ చోరీకి సంబంధించి మీకు కరెక్ట్ అనిపిస్తే ఆ నెంబర్ని మీకు ఇక్కడ క్లియర్గా కనిపించేటట్టుగా నేను మీకు చెప్తున్నాను. ఒక్క నిమిషం. నెంబర్ మళ్ళొక్కసారి రిపీట్ చేస్తాను, 965003403420. కనిపిస్తుందా? రాస్తాను చూడండి, లేకపోతే 965003403420.
20. ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే క్లియర్గా కనిపిస్తుందా? కనిపిస్తలేనట్టుంది. ఓకే, 9650034342. ఇప్పుడు కనిపించిందా? 9650034342. ఈ నెంబర్కు మిస్డ్ కాల్ ఇస్తే క్లియర్, ఇక మద్దతు ఇచ్చినట్టుగా. ఈ నెంబర్కు భారీగా మద్దతు తెలపాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు. ఒకవేళ ఇది కాకుంటే వెబ్సైట్ votechory.in దానికి కూడా లాగిన్ అయితే అక్కడ మనకు పూర్తిగా డీటెయిల్స్ వస్తాయి. దానికి సంబంధించి లాగిన్ అయిపోతే సరిపోతుంది. ఇది ఈ విధంగా ఆయన మద్దతు కోరుతున్న భారతీయులందరినీ. మీకు ఒకవేళ రాహుల్ గాంధీ చేసే ప్రయత్నం క్లీన్ ఓటర్ లిస్టు, డిజిటల్ ఓటర్ లిస్టు ఈసీ నుండి కావాలని ఆయన కోరుతున్నాడు. దానికి సంబంధించి నెక్స్ట్ టైం ఇలాంటిది జరగకుండా ఉండాలంటే క్లీన్ ఓటర్ లిస్ట్ అండ్ డిజిటల్ ఓటర్ లిస్ట్ కావాలని అడిగిన దానికి మీ అంతటా మీరు మద్దతు తెలపాలనుకుంటే 9650034342కి మీరు మిస్డ్ కాల్ ఇచ్చేసి మద్దతు తెలపండి. అలాగే votechory.in ఈ వెబ్సైట్ కన్నా మీరు లాగిన్ అయ్యి మీ మద్దతు తెలపొచ్చు. సో ఇది భావి భారత భవిష్యత్తుకి పునాదిలాగా ఉండాలి. అయితే దిక్సూచిలా ఉండాలి. నెక్స్ట్ ఇలాంటివి జరగకుండా, భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా ఏ పార్టీకైనా అవసరమేది. ఇప్పుడు ఈ గవర్నమెంట్ ఉన్నా కానీ, నెక్స్ట్ వేరే గవర్నమెంట్ వచ్చినా కానీ ఇది క్లీన్గా ఉండేటట్టుగా, దానికి సంబంధించిన డిజిటల్గా అందరికీ అందుబాటులో ఉండేటట్టుగా రాహుల్ గాంధీ చేసే ప్రయత్నానికి భారతీయులందరూ సపోర్ట్ చేస్తే అది క్లీన్ ఓటర్ లిస్ట్ అండ్ డిజిటల్ ఓటర్ లిస్ట్ వచ్చే ప్రయత్నం అయితే ఉంటుంది. దానికి సంబంధించి టోటల్గా నోటీసులు కూడా ఇస్తున్నారు. కర్ణాటక ఈసీ రాహుల్ గాంధీ మీద ఫిర్యాదు చేస్తున్నారు. ఇక్కడ ఈసీ ఎలక్షన్ కమిషన్ అండ్ బీజేపీ కుమ్మక్కై రాహుల్ గాంధీ మీద కుట్రలు చేస్తుందని మనకు అర్థమవుతుంది. దీన్ని బట్టి చూస్తుంటే ఒక స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ ఫిర్యాదు చేయడం కరెక్ట్ కాదు, ఖండించడం తప్పు కాదు. ఏమైనా తప్పులు ఉంటే దాన్ని సరి చేసుకోవాల్సిన అవసరం ఆ స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీకి ఏదైనా తప్పు ఉన్నా కానీ సరి చేసుకునే అవసరం ఉంటుంది. కానీ న్యాయస్థానాల్ని ఏదైనా ఆరోపణ వచ్చినప్పుడు ఒక ప్రతిపక్ష నాయకుడు, మామూలు వ్యక్తి కాదు కదా, భారతదేశంలో రెండవ అతిపెద్ద పార్టీకి సంబంధించి ప్రతిపక్ష హోదాలో ఉన్న నాయకుడు అది కోరినప్పుడు ఇవ్వడం తప్పులేదు. సో ఎవరైనా సవరణలు ఉంటే చేసుకొని నెక్స్ట్ భావి భారత పౌరులకి ఇలాంటి పనులు చాలా వరకు అవసరము. ఇవి భారతీయులకి ముఖ్యంగా ఏ పార్టీ అధికారంలోకి వచ్చినా కానీ ఈ క్లీన్ ఓటర్ లిస్ట్ ఉంటే నెక్స్ట్ అవకతవకలు జరగకుండా ఉంటుంది. ఒక్కొక్కరు రెండు ఓట్లు వేయకుండా ఉంటుంది. ఇంకా ఇవన్నీ రాహుల్ గాంధీ చెప్పిన అన్ని మళ్ళీ రిపీట్ కాకుండా ఉంటుంది. సో రాహుల్ గాంధీ చేసే ప్రయత్నానికి అందరూ మద్దతు తెలుపుతారని నేను కూడా కోరుకుంటున్నా. అలాగే మద్దతు తెలపడానికి కూడా రాహుల్ గాంధీ కోరుకుంటుండు. ఓటు చోరీ జరిగిందన్న ఎల్ఓపి రాహుల్ గాంధీ వ్యాఖ్యలు వివాదాస్పదమైన విషయం అందరికి తెలిసింది. అయితే దీని విషయంలో వెనక్కి తగ్గట్టాడు. పారదర్శకంగా వ్యవహరిస్తూ డిజిటల్ ఓటర్ లిస్ట్ చేయాలని ఈసీని డిమాండ్ చేస్తున్న సంగతి అందరికి తెలిసిన విషయమే ఇది. సో ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ వెనక్కి తగ్గడం అస్సలు కుదరదంటుండు. కాశ్మీర్ టు కన్యాకుమారికి కూడా ఉద్యమాన్ని వ్యాప్తి చెందించాలని కూడా ఆయన ఆలోచనలో ఉన్నది కాంగ్రెస్ పార్టీ. ఆయన ఆలోచన మేరకే కాంగ్రెస్ పార్టీ నడుస్తుంది. కాబట్టి టోటల్గా మద్దతు కోరుతుండు భారతీయులందరినీ. అందరూ మద్దతు తెలపాలని. ఈ ఓట్ చోరీ నెక్స్ట్ టైం జరగకుండా భారతదేశంలో నెక్స్ట్ ఎలక్షన్లో ఎక్కడ అసెంబ్లీ పార్లమెంట్ స్థానాల్లో ఎక్కడైనా జరగకుండా ఈ ఓట్ చోరీకి సంబంధించి మరి రాహుల్ గాంధీ నెక్స్ట్ ఒకవేళ గవర్నమెంట్ వస్తే ఎలాంటి నిర్ణయం తీసుకొని ఓటు చోరీ జరగకుండా చేస్తాడు అనేది రాహుల్ గాంధీ కూడా ఒక ఫార్మేట్లో ఒక పవర్ ప్రజెంటేషన్ రూపంలో అయినా లేకుంటే దీన్ని అరికట్టడానికి తన వంతుగా
ఒక దానికి ఒక ప్లాన్ రూపకల్పన చేసినట్టుగా ఒక ప్లానింగ్ చేసి నెక్స్ట్ టైం జరగకుండా ఆయనే ముందుకు వస్తే ఇంకా బాగుంటుంది. దానికి సంబంధించిన ప్రణాళిక రూపొందిస్తే బాగుంటుంది. నేను గవర్నమెంట్ వస్తే ఇది చేస్తా అని ఖచ్చితంగా ఒక హామీ ఇస్తే బాగుంటుందని భారతీయులు కూడా అనుకుంటున్నారు. సో ఎట్లా బీజేపీ దాన్ని ఖండిస్తుంది, దాన్ని అమలు చేసేటట్టుగా కనిపించట్లేదు. అలాగే మన ఈసీ కూడా స్వతంత్ర ప్రతిపత్తి కలిగిన ఈసీ కూడా డిజిటల్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి వెనకాడుతుంది. అలాగే క్లీన్ ఓటర్ లిస్ట్ ఇవ్వడానికి వెనకాడుతుంది. తప్పులు అవకతవకలు జరిగిన దానికి కూడా సమాధానం చెప్పలేక ఖండిస్తుంది. ఇంకా అవసరమైతే పార్టీల పరంగా మాట్లాడుతుంది ఈసీ. సో ఇది తప్పున్నర. సో ఏదేమైనప్పటికీ రాహుల్ గాంధీ చేసిన సంచలనమైన వ్యాఖ్యలు అవి ఖండించకుండా మద్దతు తెలిపితే భారతీయులందరూ బానిసలుగా కాకుండా నెక్స్ట్ ఎలక్షన్లో భారతీయులు క్లీన్ ఓటింగ్ జరిగే అవకాశాలు ఉంటాయి. డిజిటల్ ఓటర్ లిస్టు మనకు వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ డిజిటల్ ఓటర్ లిస్టు సంబంధించి రాహుల్ గాంధీ కూడా ఒక స్పష్టమైన హామీ ఇస్తే భారతీయులు రాహుల్ గాంధీ వైపు మళ్ళీ అవకాశాలు క్లియర్గా ఉంటాయి. ఎందుకంటే తనే బయటపెట్టింది కాబట్టి తనే ఒక క్లియర్ కట్గా ఈ ఓటు చోరీ జరగకుండా నెక్స్ట్ టైము ఈ ఉద్యమం స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి నెక్స్ట్ టైం జరగకుండా ఉండడానికి తను ఏం చేస్తాడు, తన పార్టీ పరంగా ఏం చేస్తాడని క్లియర్ కట్గా ఒక హామీ ఇస్తే బాగుంటుందని అందరు భారతీయులు కూడా కోరుకుంటున్నారు. చర్చించి ప్రశ్నించిన సందర్భాల్లో వచ్చిన మాట ఇది. సో నేను ఈ వేదిక ద్వారా నేను చెప్పదలుచుకున్నా, రాహుల్ గాంధీ ఇవన్నీ బయటపెట్టింది కదా, దీనికి సంబంధించి రాహుల్ గాంధీ ఓటు చోరీ నెక్స్ట్ టైం ప్రతి ఎలక్షన్లో జరగకుండా, భారతదేశంలో జరగకుండా ఏం చేస్తాడు అనేది ఒక క్లియర్ కట్ హామీ ఇస్తే బాగుంటుందని, ఈ విధంగా ప్రణాళికలు తన వద్ద ఉన్నాయని ఆయన చెప్తే ఇంకా బాగుంటుందని, అదేదో బీజేపీ చేయట్లేదు కాబట్టి రాహుల్ గాంధీ చేస్తే బాగుంటుందని నేను అనుకుంటున్నా. అలాగే మిగతా వాళ్ళు కూడా ప్రశ్నించిన ప్రతి ఒక్కరు అనుకుంటారు. సో ఇది దీనికి సంబంధించిన స్టోరీ. ఓటు చోరీ ఉద్యమానికి రాహుల్ గాంధీ మొదలుపెట్టిన ఓటు చోరీ ఉద్యమానికి అందరూ మద్దతు పలకాలని నా వంతుగా నేను కూడా చెప్తున్నాను. మీరందరూ కూడా ప్రతి ఒక్క నలుగురికి చెప్పండి. అలాగే ఇందాక చెప్పిన నెంబర్కి మిస్డ్ కాల్ ఇవ్వండి. OTCHORI.in వెబ్సైట్కి కూడా మరొకసారి చెప్తున్నా, లాగిన్ కావండి. దానికి సంబంధించిన సమాచారాన్ని మీరు ఇవ్వండి. ఈ నెంబర్ 9650034220కు సంబంధించి దానికి మిస్డ్ కాల్ ఇచ్చి ఒక మద్దతు తెలపండి అని కోరుకుంటున్నాం. అలాగే రాహుల్ గాంధీ చేసే ఉద్యమానికి మద్దతు తెలిపి మీ వంతుగా మీ సహకారాన్ని నెక్స్ట్ టైం క్లీన్ ఓటర్ లిస్ట్, డిజిటల్ ఓటర్ లిస్టు ఉండాలి, అది దానికోసమే ఈ మద్దతు అని భావించి ఆ మిస్డ్ కాల్ ఇవ్వండి. రాహుల్ గాంధీకి మద్దతు తెలపండి.